నీ పరిస్థితులు మారుతాయి. మరి ఒక మానవత నీలో వస్తుంది, మానవత్వం వస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మత్సరం నుంచి నువ్వు విడిపింపబడగలుగుతావు. దాని కొరకు సేవకులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే అన్ని విషయాల్లో వారిని వారే మెప్పించుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి ఎన్నో సమస్యలు, బాధలు, వేదనలు వారికి ఉన్నటువంటి ఉన్నాయి. సుకీర్తి ఉంది, దుష్కీర్తి ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు మోసగాండ్రులా కనిపిస్తున్నారు. సత్యవంతులు అంటున్నారు, తెలియబడినటువంటి వారు ఉన్నారు, చనిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు, శిక్షింపబడినటువంటి వారు ఉంటున్నారు, దుఃఖపడినటువంటి వారు ఉంటున్నారు, మరి దరిద్రులుగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు, ఏమీ లేని వారమై ఉన్నట్లు ఉంటున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు సమస్తము కలిగినటువంటి వారుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వై? దేని కొరకంటే పౌలు అపోస్తలుడు చెప్పినట్టుగా నా మట్టుకైతే బతుకుడు క్రీస్తే, చావైతే లాభము అనే గొప్ప తీర్మానంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. నీ కొరకే